దేవుడు ఎట్లా ఉన్నాడట? తోడుగా ఉన్నాడు. నీ ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్క వ్యక్తివి కాదు, నీతో కూడా ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కోసారి మనం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం, ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నాకు ఎవరున్నారు చెప్పుకోవడానికి కూడా, నాకు ఎవ్వరు లేరే, నా హృదయంలో ఉన్నటువంటి వేదనను చెప్పుకోవడానికి, నా బాధను పంచుకోవడానికి నాకంటూ ఎవరు లేరుగా అని ఒక్కొక్కసారి ఒంటరిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ ప్రభువే ఉన్నాడు తెలుసా, నేను నీకు తోడుగా ఉన్నా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నువ్వు ఒంటరి వ్యక్తివి ఏమాత్రం కాదు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది, ఆయన అదృశ్య హస్తం నీకు తోడై నిలుచునుగాక. దేవుని దయను పొందిన వ్యక్తివే గనక నీవైనట్లయితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి తీరుతుంది. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన పేరేంటి చెప్పాలి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా.